Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 10Cలో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ది ప్రైమరీ కాయిల్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ 800 టర్న్స్. ఇది నెంబర్ ఆఫ్ టర్న్స్, నెంబర్ n అంటాం. ప్రైమరీ కాయిల్లో కాబట్టి ఎన్పి. ఎన్పి అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్. ఇది 800 టర్న్స్. అండ్ ది సెకండరీ కాయిల్ హ్యాస్ n టర్న్స్. ఇవి కూడా టర్న్స్ కాబట్టి n. సెకండరీ కాయిల్ కాబట్టి s. ఇది ns వాల్యూ, ఇది np వాల్యూ. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కి ప్రైమరీ కాయిల్లో ఏమో 800 టర్న్స్ ఉన్నాయి, సెకండరీ కాయిల్లో 8 టర్న్స్ ఉన్నాయి. అంటే ఇది మోర్ నుంచి లెస్ కి వచ్చింది. ప్రైమరీలో మోర్ ఉండి సెకండరీ లెస్ ఉంటే ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, అదలా ఉంచుదాం. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అ 220 వోల్ట్ ఏసీ సప్లై. అంటే ఇది ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ ని 220 వోల్ట్ ఏసీ సప్లై కనెక్ట్ చేసాం. అంటే ఇది మనకి ఇన్పుట్ ఈఎంఎఫ్ అవుతుంది. అంటే ఇది మనకి ప్రైమరీ ఈపీ అంటే ప్రైమరీ ఈఎంఎఫ్. వాట్ విల్ బి ది అవుట్పుట్ వోల్టేజ్ అంటే సెకండరీ ఈఎంఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక ట్రాన్స్ఫార్మర్ దేనికైతే కనెక్ట్ చేస్తామో అది ఇన్పుట్ వోల్టేజ్ గా తీసుకుంటాం, దాని నుంచి వచ్చేటటువంటిది అవుట్పుట్ వోల్టేజ్ గా తీసుకుంటాం. సో ఇది ఫస్ట్ మనం గివెన్ డేటాను రాసేద్దాం. నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్, దాన్ని నేను ఎన్పి అని రాస్తున్నాను. ఇది 800 టర్న్స్. అలానే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్ ఎన్ఎస్, ఇది 8 టర్న్స్. దీంతో పాటు ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఈపీ అనేది 220 వోల్ట్. అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఈఎస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వీటి మధ్య ఉండే రిలేషన్ మనకు తెలిస్తే ప్రాబ్లం ఈజీ అవుతుంది. రిలేషన్ ఏంటంటే ఈపీ బై ఈఎస్ అనేది ఎన్పి బై ఎన్ఎస్ కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఈక్వల్ కూడా రాయొచ్చు. ఈఎస్ బై ఈపీ ఈక్వల్ టు ఎన్ఎస్ బై ఎన్పి అని కూడా రాయొచ్చు. సో ఎలా రాసినా సేమే రెండు కూడా. ఒకవేళ కరెంట్ దాకా వచ్చేసరికి మట్టుకు ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉండడం వల్ల ఐఎస్ బై ఐపీ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రైమరీ సెకండరీ, ప్రైమరీ సెకండరీ, కరెంట్ మట్టుకు సెకండరీ ప్రైమరీ. ఓకే, రైట్. సో మనకి ప్రస్తుతానికి ఇంతవరకే మనం తీసుకుందాం. ఇదే టర్న్స్ రేషియోలో చెప్పాలంటే ఇది పైకి వస్తుంది. ఈఎస్ బై ఈపీ ఈక్వల్, ఇది కూడా అంతే, ఎన్ఎస్ బై ఎన్పి అని వస్తుంది. ఇది మనకి గుర్తుంచుకోవడానికి ఈజీ ఉంటుంది, అలా రాశాను. ఓకే, ఇది మళ్ళీ ఐపీ బై ఐఎస్ అవుతుంది టర్న్స్ రేషియోలో. అంటే ఇవన్నీ మొత్తం రెసిప్రోకల్ అవుతాయి. సో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈపీ అంటే ఎంత మనకి 220 బై ఈఎస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్పి అంటే ఎంత 800 బై ఎన్ఎస్ అంత సెకండరీ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాల్ 8. ఈ 8 అనేది మనకి ఇది 100 టైమ్స్ 8 అనేది 800 100 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు 100 ఇంటూ ఈఎస్ ఈక్వల్ టు 220. రైట్, మనకి ఈఎస్ కావాలి అంటే 220 బై 100. 0 క్యాన్సిల్ చేద్దాం. 22 బై 10 అంటే 2.2. మరి యూనిట్స్ ఏంటి? ఈపీకి ఏ యూనిట్స్ అయితే వోల్ట్స్ ఉందో అదే వస్తుంది. సో 2.2 వోల్ట్. దేర్ ఫోర్ ది అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ 2.2 వోల్ట్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.